మీకొక విషయం తెలుసా? మన లైఫ్‌లోకి ఎవ్వరు ఊరికే రారంట. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు మనం కలవబోయే వాళ్ళందరూ మన కంటికి కనపడని దారంతో కనెక్ట్ అయ్యి ఉంటారంట. ఆ ఇన్విజిబుల్ థ్రెడ్ పేరే డెస్టినీ. జనరల్‌గా మనం మీట్ అయ్యే పర్సన్స్ వెనక ఎంతో ప్రాసెస్ ఉంటే, అదే మనం లైఫ్‌ని షేర్ చేసుకుని మన సోల్‌మేట్స్‌ని మీట్ అవ్వాలి ఇంకెంత ప్రాసెస్ ఉంటుందో ఈ కథ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడబోయేది 2 మనుషుల కథ కాదు. ఇట్స్ జస్ట్ ఎ స్టోరీ ఆఫ్ 2 సోల్స్. అనుకోని ఇన్సిడెంట్స్ వాళ్ళని ఎలా కలిపాయి, ఎలా విడదీశాయి, అండ్ ఫైనల్‌గా మళ్ళీ ఎలా కలుసుకున్నాయో చూద్దాం. రే జాగ్రత్త చెప్తున్నా పడేస్తావు. అవునా పడేశాడు రా. రే బిత్తిరోడా మర్చిపోయావురా, నన్ను తీసుకెళ్ళరా. హే మిస్టర్, మేనర్స్ లేదా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి కొంచెం. అరే అలా కాదండి, హీ పుష్డ్. హీ కాదు, షీ. అది కూడా కెమిస్ట్రీ బుక్కే. షియా. ఓ సారీ. ఓ, అందరూ ఇంతేనా? కావాలని తాకి సారీలు చెప్పడం? లేదు, నిజంగా షీ పుష్డ్ అండి. అంటే అకార్డింగ్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఈస్. ఆపండి. చేసింది కాక మళ్ళీ బోడీ క్యాలిక్యులేషన్స్ చెప్తున్నావా? వాట్? నాది బోర్డు క్యాలిక్యులేషన్సా? మరి నీవేంటి బోర్డు కలర్స్, బోర్డు కెమిస్ట్రీ రియాక్షన్సా? ఏంటి? హే కెమ్, సో కాల్ సెంట్రల్ సైన్స్. నేను లేకుండా నువ్వు ఎక్కడున్నావు? నా ఫార్ములాస్ లేకుండా నీ రియాక్షన్ జస్ట్ నథింగ్ అంతే తెలుసా? ఓ, నువ్వెన్ని లెక్కలు వేసుకున్నా లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ కెమిస్ట్రీ. అందరూ తీసుకునే ప్రతి బ్రెత్, హార్ట్ బీట్, అంతెందుకు నీ క్యాలిక్యులేషన్స్ చేయాలన్నా నా ఎనర్జీ కావాలి. కానీ నీ రియాక్షన్ డిఫైన్ చేసేది ఎవరు? స్ట్రక్చర్స్ ఇచ్చేది ఎవరు? లా ఆఫ్ థర్మోడైనమిక్స్, స్టాటిస్టికల్ మెకానిక్స్, క్వాంటమ్ కెమిస్ట్రీ. అన్నిటికీ కన్క్లూజన్స్ ఇవ్వాల్సింది మనమే. ఓకే, బట్ ఐమ్ ది కైండ్ దట్ ఫ్యూయల్స్ ది యూనివర్స్. కార్బన్ బాండింగ్ ఎలక్ట్రాలిసిస్ లేకుండా ఎగ్జిస్ట్ అవుతారా? కెన్ యూ క్యాలిక్యులేట్ లైఫ్ మ్యాథ్? ఓకే ఫైన్. Suppose you are not entirely without the structure, Kim. I'll admit without you my reactions would be unpredictable. ఏమైంది? చూడ్డానికి అంత హెవీ సబ్జెక్ట్ అంత సింపుల్ గా పడిపోతున్నావు. పడేలా చేశారు. ఓ, నువ్వందరికి బ్యాక్లాగ్ పడేస్తే నిన్ను పడేలా చేశారా? ఏం చేస్తాం, ప్రతి ఒక్కడికి నేనే కావాలి. కామన్ సబ్జెక్ట్ కదా. ఓ సూపర్ అబ్బా, నీ పని బాగుంది. క్యాంపసే కాదు, స్టూడెంట్స్ వాళ్ళ హోమ్ టూర్లు కూడా చేస్తావు. నేనా? ప్రతివాడు ఏదో పొడి చేద్దాం, పీకేద్దాం తీసుకెళ్తాడు. కానీ తీసింది లేదు, చదివింది లేదు. ఒక్కోసారి మళ్ళీ లైబ్రరీకి వస్తానో రానో అని భయమేస్తుంది తెలుసా? ఎందుకు? ఎందుకా? వాళ్ళ బీర్లు బిర్యానీ కోసం ఎక్కడ అమ్మేస్తారా అని భయం అమ్మా. అంతేకాదు, వాళ్ళు జిమ్ చేసుకోవాలన్నా, ఎవరన్నా కొట్టాలన్నా, అంతెందుకు వాళ్ళ పార్ట్నర్స్తో ఫోన్ మాట్లాడుతూ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా నన్నే యూజ్ చేస్తారు తెలుసా? అలా వాడుతూ వాడుతూ మొత్తానికి ఇలా పడిపోయేలా చేశారు. అయ్యో పాపం. ఇదంతా కాదు, వాళ్ళు సరిగ్గా చదవకుండా ఫెయిల్ అయిపోయిన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడు, అది కూడా నా మీద తీరుస్తారు. ఇవ్వండి నేను చెప్పుకోలేని కష్టాలు, తీరని కోపాలు. సరే మీ గురించి చెప్పండి. మాదేముంది, పిచ్చ బోరింగ్. ఎప్పుడు ఒకే షెల్ఫ్ లో కూర్చోవాలి. అప్పుడప్పుడు ఈ షెల్ఫ్స్ మధ్యలో ఏమన్నా సంథింగ్ జరిగితే చూస్తూ ఉండాలి. పా, మీరు చాలా సేఫ్ జోన్లో ఉన్నారండి. నాలాగా చెత్త అయితే చూడాల్సిన అవసరమే లేదు మీకు. అలా అలా 2 బుక్స్ రోజు చూసిన విన్న కథలు ఒక్కొక్కరికి షేర్ చేసుకుంటూ వాళ్ళ ప్లేసెసే కాదు వాళ్ళ ప్యూర్ సోల్స్ కూడా దగ్గర అవుతాయి.
హే నంబర్ మెజిషియన్. ఎవరు? నేనా? నిన్నే. చెప్పండి అటామిక్ మ్యాజిషియన్. ఒక చిన్న థియరీ ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు. అవునా? సరే చెప్పు. నాలో కొన్ని డికేట్స్గా ఉన్న రియాక్షన్స్కి కొత్త మీనింగ్ తెలుస్తుంది. ఓ అవునా? ఎప్పుడండి? కొన్ని రోజుల నుంచి. నాకు కూడా గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ ప్రూవ్ చేసిన ఈక్వేషన్స్ ఈ మధ్య కొత్తగా కనిపిస్తున్నాయి. ఎందుకంటావు? ఏమో కానీ ఇద్దరికి ఇలాగా అనిపిస్తున్నాయంటే అంటే మన ఇద్దరం కలిస్తే ద మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుంది. నీ మ్యాథ్స్ లాజిక్ అండ్ నా స్ట్రక్చర్ కలిసి కొత్త బాండ్ ఫామ్ అవుతుంది. ఆహా అవునా? నేను నీ ఈక్వేషన్కి న్యూ కలర్స్ రియాక్షన్స్ తెస్తా అనిపిస్తుంది. మనం కోవలెంట్ బాండ్ షేరింగ్ ఎవ్రీథింగ్. నువ్వుంటే నా బాండ్స్ ఎప్పుడూ వీక్ అవ్వవు. నాకు ఓకే అయితే. Let me be the proton to your neutron, and may our love create a new element that would never exist without the two of us. వావ్, ఐమ్ ఇంప్రెస్డ్. కెమిస్ట్రీలో ఇంత ప్యూర్లో ఉందా? సరే, నీకు తెలిసిన లాంగ్వేజ్లో నువ్వు చెప్పు. దానికి బ్యాలెన్స్ చేయడానికి నేను కూడా ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే, ట్రై చేయి. బట్ కెమిస్ట్రీలో లవ్కి ఉన్న మీనింగ్ మ్యాథ్స్లో ఉండదు. అరే టెన్షన్ పెట్టకు, లెట్ మీ ట్రై. అరే రే, ఎవడరా నువ్వు? రాకరాకొచ్చిన ఛాన్స్ రా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, వేరే ఓన్ తీసుకెళ్ళరా, నన్ను వదిలేరా ప్లీజ్ రా. అలా తన లవ్ని ఎక్స్ప్రెస్ చేసే లోపు మ్యాథ్స్ బుక్ని ఒక స్టూడెంట్ తీసుకెళ్తాడు. అప్పుడు 2 బుక్స్ విడిపోతాయి. మ్యాథ్స్ బుక్ క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఉంటుంది, కానీ ఆ కెమిస్ట్రీ బుక్ మాత్రం మ్యాథ్స్ బుక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరిగ్గా 4 months 7 daysకి మ్యాథ్స్ బుక్ మళ్ళీ లైబ్రరీకి రిటర్న్ వస్తుంది. హే కేమ్, నేను నీ మ్యాథ్స్ని గుర్తుపట్టలేదా? ఓయ్ అటామిక్ మ్యూజిషియన్. హే నంబర్ మెజిషియన్, నువ్వా? ఇలా అయిపోయావేంటి? చెప్పా కదా నన్ను బాగా వాడతారని. ఈసారి బాగా వాడేశారు. ఏదైతే ఏంది, ఫైనల్గా మళ్ళీ కలిసాం, అది చాలు. ఆ రోజు నా ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నా కదా, ఇప్పుడు చెప్తాను వింటావా? నాకు ఇప్పుడు ఏ ఎక్స్ప్లెనేషన్ వద్దు. జస్ట్ నువ్వు నాతో ఇప్పుడు నా ముందు ఉందావు, అది చాలు. కలిసిన ఆ 2 సోల్స్ని ఇప్పుడు ఎవ్వరూ విడదీయలేరు. మన ఎర్త్ మీద కొందరు లక్కీయెస్ట్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి మాత్రం ఎవరు ఏం చేసినా, ఎన్ని అడ్డు వచ్చినా తన సోల్మేట్ని పక్కాగా కలుస్తారు. వాళ్ళ లైఫ్ని షేర్ చేసుకో. 2 మనసులు కలవాలని రాసిపెట్టి ఉంటే దానికి ఎంతకాలం పట్టినా అది ఆలస్యం కాదు. ఎంత దూరం ఉన్నా అది దూరం కాదు. లైఫ్లో ఎవరిని కలవాలని మనం డిసైడ్ చేసుకుంటాం, కానీ జీవితం ఎవరితో పంచుకోవాలనేది మాత్రం డెస్టినీ డిసైడ్ చేస్తుంది.